నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ సోనిష్రాజ్. బోడుప్పల్లో మహిళా సదస్సు కార్యక్రమానికి సబితా ఇందారెడ్డి మరియు చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బంజారాలతో, ఒగ్గు కళాకారులతో, జోగినులతో, ఆటపాటలతో అంగరంగ వైభవంగా టీఆర్ఎస్ అధినేతలు ఊరేగింపుగా సంజీవరెడ్డి, రాపోలు రామన్న, పెద్ద ఎత్తున డ్వాక్రా మహిళలు ట్రిప్లెస్ గార్డెన్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు 200 మంది మహిళలు ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేశారు. మల్లారెడ్డి, సబితా ఇందారెడ్డిలకు శాలువా కప్పి మాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా సబితా ఇందారెడ్డి మాట్లాడుతూ మహిళ అంటే అబల కాదు సబల అని తెలిపారు.
మీడియా మిత్రులు అందరూ చూపెట్టాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, మల్లెడ్డి గారి నాయకత్వం, మల్లెడ్డి గారి నాయకత్వం, సబితమ్మ గారి నాయకత్వం, సబితమ్మ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని మహిళా చైతన్య సదస్సుకు ఇచ్చేసిన పెద్దలు, ముఖ్య అతిథి మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పెద్దలు సబితా మేడం గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా వారికి శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా మన ఎమ్మెల్యే, మన మంత్రి మనకు ఎల్లవేళ అందుబాటులో ఉండి మన బోడుప్పల్ ఒక దత్తత తీసుకునే బోడుప్పల్ మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేస్తున్నటువంటి మన పెద్దలు మన చాంపు మల్లెడ్డి గారికి ప్రత్యేకంగా నేను శిరస్సు వచ్చి పాదాబంధన చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు, గతంలో గట్కేశ్వర్ మాజీ చెప్పి మా సంజయరెడ్డి గారు బోడుప్పల్ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారో మీ అందరూ చేసే విషయమే. వారికి ఇంకా టీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా స్వాగత సుమతులు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు మన రాబో రామన్న గారికి, వేదిక మహిళా సెక్రటరీ రేవతి గారికి మన మీద పరిపాలన చేసినాయో కానీ మహిళా గర్జన అనేది మన ప్రభుత్వం చేసుకున్నాం. ఈరోజు బోడుపల్లో మహిళా గర్జన సమావేశానికి ముఖ్య అతిథి చేసిన పెద్దలు, గౌరవనీయులు మా రాష్ట్ర మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, మరి సభాధ్యక్షులు చొల్ల అంజనేయులు గారు, తమ్ముడు మాజీ డిప్యూటీ సభ్యులు, రేపు మీ కార్పొరేషన్ రంగంలో దిగుతున్న మా తమ్ముడు మరి మంద సంజయ్ రెడ్డి గారు, మా పెద్దన్న ఆత్మీయుడు, అన్ని రంగాల్లో ముందుకు నడిచే వ్యక్తి రాపోల్ రామన్న గారు, మరి వేదిక మీద అందరూ పెద్దలు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, మరి చెరగచెర్ల లీడర్లకి, బోడుప్పల్ లీడర్ అందరికీ కూడా, మరి మహిళమ్మ తల్లికి, వేదిక కూర్చున్న వారికి, మరి పత్రిక విలేకరికి, పోలీసు వారికి అందరికీ శుభాకాంక్షలు. వాస్తవానికి ఎవరు కూడా మీ మహిళని గౌరవించిన పాపాన పోలేదు. ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే మీ మహిళలను గౌరవించే ప్రభుత్వం. ఈ మహిళ నేనేమంటున్నానంటే మహిళా గర్జన కాదు, ఇది మహిళా ఎన్నికల శంకారావం అంటే బాగుండేదేమో. ఎందుకంటే ఈరోజు శంకారావం పూరిస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా. మేము కూడా మీలో ఉన్నాం, మీకంటే ఎక్కువ మేము అనుకుంటే ఏదైనా సాధించగలమనేది చూపించడానికి కూడా వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి మన మేడం విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, అదేవిధంగా మా నిరంతర శ్రమజీవి, మా మేడ్చల్ ముద్దుబిడ్డ, మా మేడ్చల్ యొక్క నిరంతర అభివృద్ధి కృషి చేసినటువంటి మంత్రివర్యులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా మన మాజీ జడ్పీటీ సభ్యులు మంద సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా ఎంపీ గట్కేశ్వర ఎంపీ సుదర్శన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు చంద్ర అంజనేయులు గారు, మా తమ్ముడు పక్క మున్సిపాలిటీ టైగర్ ఆయన దర్గా దయాకర్ రెడ్డి గారు, మా సోదరులు మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, మహిళాభరణులు, టీఆర్ఎస్ నాయకులందరికీ, ఇక్కడ హాజరైనటువంటి పత్రికా మిత్రులకు, శాంతి భద్రతను చూస్తున్నట్టు మా అంజరెడ్డి సార్ గారు, సిఐ గారికి, మన మహిళలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఒక్కసారి అందరు గట్టిగా నాలుగుకెళ్ళాం. జై తెలంగాణ, జై కేసీఆర్. గట్టిగా నాలక్క చెల్లమ్మలు, మీరంతా గట్టిగా నాలే. మన సీఎం కేసీఆర్ గారు అయినాక మీకు అన్ని రకాలు కూడా పింఛన్లు కానీ. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సబితక్క. గట్టిగా నాలు, మా సబితక్క కింద ఉంది. జై సబితక్క. ఈరోజు మన బోడుప్పల్ కార్పొరేషన్లో ఇంత పెద్ద ఎత్తున మహిళా గర్జన పెట్టినందుకు, ఇంత పెద్ద మహిళా సోదరులు ఇక్కడ వచ్చినందుకు మీ అందరు కూడా నా తల ఉంచి మీ అందరు కూడా నమస్కారం చేస్తున్నాను కూడా మహిళ చేస్తున్నా.
దీనికి మహిళా గర్జనకు ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు గౌరవ మా విద్యాశాఖ మంత్రివర్యులు మా అక్క సబితక్క గారు, అదే మాదిరిగా దీనికి ఇదంతా కూడా పెద్ద ఎత్తున అరేంజ్ చేసిన మా సంజీవరెడ్డి గారు మాజీ జడ్పీటీసీ, అదే మాదిరిగా గౌరవ మా రామలన్న గారు, అదే మాదిరిగా మన ప్రెసిడెంట్ మన పార్టీ ప్రెసిడెంట్ అంజనేయులు గారు, అదే మాదిరిగా మా దయాకర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మన గట్కేశ్వర ఎంపీ వైఎస్ఆర్ గారు, సిరిసేల మన్నా గారు ఈ ఫంక్షన్ హాల్ ఇచ్చినందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా మిగతా మాజీ ఎంపీటీసీలు, కార్యదర్శి రేవతమ్మ గారు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మాజీ వార్డు మెంబర్లు, అదే మాదిరిగా మా నరసింహన్న కానీ రమేష్ అన్న కానీ బాలన్న కానీ చాలా మంది ఉన్నారు. నాయకులంతా కూడా చాలా కష్టపడి ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మా నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదే మాదిరిగా పత్రికా మిత్రులకు, మా అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు అందరికీ కూడా నా నమస్కారం. బోడుప్పల్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ నా ఎలక్షన్లో భారీ ఎత్తున మహిళలు ఓట్లేసే నన్ను గెలిపించారని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాం. ఎందుకంటే బోడుప్పల్ల మహిళలు పడ్డ బాధలు ఏ ఉప్పల్లో కూడా పడలేదు, ఏ వార్డులో కూడా పడలేదు. బోడుప్పల్ల అనేక సంవత్సరాల సంది కూడా ఇక్కడ రకరకాలుగా బాధలు పడ్డారు. నీళ్ళకని కానీ నెలకు ఒక్కనాడు కూడా మంచినీళ్ళు రాకపోవు, బోడుప్పల్ల కరెంటు సరిగా ఉండకపోవు, ఎవరికి పింఛన్లు కూడా సరిగా రాకపోవు, ఒక రోడ్లు సరిగా లేకుండే, ఒక డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకుండే, ఏమి లేకుండే, ఓ డంపింగ్ యార్డ్ లేకుండే, ఓ గ్రేవ్ యార్డ్ లేకుండే. ఇక్కడ నేను వచ్చినాక మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక బోడుప్పల్ వాతావరణమే మారిపోయింది మొత్తం. గత 5 సంవత్సరాల సంది బోడుప్పల్ లక్షణే మారిపోయింది. బోడుప్పల్లో ఇప్పుడు దినం తప్పించి దినం గోదావరి నుండి అనిపించిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు శపథం చేసిండు. మా అక్క చెల్లెళ్ళు చాలా మంది బిందెలు పట్టుకొని లైన్ 1 కిలోమీటర్ తరబడి ట్యాంకర్ల చుట్టుముట్టు తిరుగుతున్నారు. కాబట్టి ఒక శపథం చేసిండు, నేను సంవత్సరం లోపల ప్రతి ఊరికి ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే ఓటు అడుగుతా అని చెప్పి ఇప్పుడు తొందరలోనే మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి. అందరూ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. మన లీడర్లు కూడా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క మున్సిపాలిటీ ఒక వార్డుని ఇన్ఛార్జ్గా తీసుకొని రోజు వాళ్ళు పొద్దున లేచినప్పటి నుంచి రోడ్లు, డ్రైనేజ్లు మన రాశారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న సమస్య ఇప్పుడు వాళ్ళు తీరుస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క జేసీ పెట్టి ప్రతి నాలని క్లియర్ చేస్తున్నారు. సో మనకి అంటే ఇప్పుడు ఎలక్షన్ రాకముందుకే ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళు ఇంటింటికి రీచ్ అయ్యి ప్రతి ఒక్క మీ సమస్య తెలుసుకొని వాళ్ళు తీర్చే కెపాసిటీ వాళ్ళకు ఉంది. ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నాయకులైనాక మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండి ఇంకా మెరుగైన సమస్య మంచి బంగారు బోడుప్పల్ చేయగలని నమ్మకం నాకుంది. మీ అందరికి ఉందిగా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మీ అభిమాన నాయకులు, మీ శాసనసభ్యులు, గౌరవ మంత్రివర్యులు అన్న మల్లారెడ్డి గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా గట్టిగా నువ్వు రావాల్సిందేమ్మా, ఏ కార్యక్రమం ఉన్నా మీరు రావాల్సిందని మరీ నన్ను ఆదేశించి నన్ను ఇక్కడికి రప్పించిన మా అన్నకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సంజయ్ రెడ్డి గారు వాళ్ళ అధ్యక్షులందరూ వచ్చి ఎన్ని కార్యక్రమాలు ఉన్నా మీరు ఈ కార్యక్రమానికి రావాలమ్మా అని అడిగారు. కానీ నిజంగానే నాకు చాలా ఈరోజు ప్రోగ్రామ్స్ ఉన్నా మిస్ అయిపోతానేమో అని అనుకుని ఎట్టి పరిస్థితులలో రాలేను, నేను సారీ అన్నాను. కానీ కాదు మీరు రావాల్సిందే అన్నప్పుడు ముఖ్యమైన కార్యక్రమం ఉన్న అది పోస్ట్పోన్ చేసుకొని మా మహిళా సోదరిమణుల కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఆ విధంగా ఫోర్స్ చేసి నన్ను ఇక్కడ పిలిచి ఇంతమంది అక్క చెల్లెలతో కల్పించినందుకు మీకు ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న అధ్యక్షులతో పాటు మహిళా సోదరిమణులందరూ వేదిక మీద ఉన్నారు. మా సోదరిమణులందరికీ కూడా, రాములు గారికి, అదేవిధంగా కింద ఉన్న పత్రికా సోదరులకి, మా అక్క చెల్లెళ్ళందరూ కూడా చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను పేరు పేరున. మల్లన్న ఎక్కడుంటే అక్కడ జోస్ ఉంటుంది. నేను మల్లన్న ఒక్కడే అనుకున్నా, మల్లన్న కొడుకు కూడా అదే జోస్లో ఉన్నాడు. సో నిజంగానే మల్లన్న మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడతామని ఆలోచిస్తూ ఉంటాం మేమందరం కూడా. క్యాబినెట్లో కానీ ఎక్కడ కలిసిన మల్లన్న వచ్చిందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడగానే మిమ్మల్ని అందరినీ చూడగానే మీ అందరి మొహాలలో కూడా మా ఆత్మీయుడు అనే లెవెల్లో మీరు ఆలోచిస్తూ ఉన్నారు. నిజంగా మీరు అదృష్టవంతులన్నా. మిమ్మల్ని అందరూ వాళ్ళ ఆత్మీయుడిగానే ఆ ఫేస్ ఫీలింగ్స్ చూస్తే అర్థమైపోతూ ఉంది.
నిజంగా ఇక్కడ శాసనసభలుగా గెలిచిన తర్వాత ఈ ప్రాంతం సమస్యలు తీర్చడంలో కానీ ఈ ప్రాంతం నంబర్ 1గా ఉండాలనే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటారు మంత్రి మల్లారెడ్డి గారు. ఎప్పుడైనా నా మెడిచల్ ముందుండాలని ఏ కార్యక్రమం తీసుకున్న జిల్లా ముందుండాలని ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. అన్ని జిల్లాల కన్నా నా జిల్లా ముందుందని చెప్తా ఉంటారు ప్రతి మీటింగ్లో కూడా. నిజంగానే ఇక్కడ అందరూ అపర కుబేర్లు ఉన్నారన్న. మరి ఏం చేస్తాం, మెడిచల్ అందరూ కూడా మెడిచల్ నియోజకవర్గంలోనే అపర కుబేర్లు ఉన్నారు. కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు నిజంగా అభినందనలు. దాంతోపాటు రంగారెడ్డి జిల్లా తర్వాత వస్తుంది. రంగారెడ్డి జిల్లాకి నేను ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం మీ అందరి ముందు. ఎందుకంటే ఈరోజు ఇంతమంది మహిళా సోదరిమణులు ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది. దేంట్లైనా మహిళలు సమాజంలో సగభాగం, దేంట్లో తక్కువ కాదు, అన్నిట్లో మేము ఉంటామని చూపిస్తున్న సందర్భం ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా ఈరోజు మహిళలు వెన్నుకుంటారని ఎవరు అనుకోరు. ఏది ఇచ్చినా సక్సెస్ అవుతారని నమ్మకం, విశ్వాసం కలిగించిన మహిళలకి నిజంగా అభినందనలు. ఈరోజు డాక్రా గ్రూప్లకు సంబంధించి రాష్ట్రం అంతా చూస్తే కూడా, దేశమంతా చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరిమణులు ఈరోజు మహిళా గ్రూప్లలో నంబర్ 1గా ఉన్నారని మాత్రం ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒకటైతే ఈరోజు ముఖ్యమంత్రి గారికి ముందు మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. రాజకీయంగా కూడా మనం ఎదగాలని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతో ప్రతి దాంట్లో కూడా 50% రిజర్వేషన్ చేసిన ముఖ్యమంత్రి గారికి ముందు ధన్యవాదాలు చెప్పాలి పెద్ద ఎత్తున. అందరికీ నమస్కారాలు. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా చైతన్య సదస్సు పేరిట పెద్ద ఎత్తున మహిళా గర్జన టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు సబితా ఇందారెడ్డి గారు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు కార్మిక శాఖ మంత్రులు మల్లారెడ్డి గారు మరి ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు వేలాది మంది మహిళా సోదరిమణులు మరి టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ మరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలైన వర్గాల వారికి అందే విధంగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేమంతా చేస్తున్నందుకు సంఘీభావంగా వారు రావడం జరిగింది. మరి మహిళా సాధికారత సరస్సుతో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భవిష్యత్తులో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరి 28కి 28 వార్డులు టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా, అదేవిధంగా మరి మేయర్, డిప్యూటీ మేయర్ కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని శంకరాబాబు ఊహించినాం. మరి భవిష్యత్తులో బోడుప్పల్ కార్పొరేషన్ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే విషయాన్ని మంత్రివర్యులు మరి సబిత గారు, మల్లారెడ్డి గారు బోడుప్పల్ టీఆర్ఎస్ మహిళా విభాగానికి దిశ నిర్దేశం చేశారు. మరి వారి చెప్పిన సూచనల ప్రకారం, వారిచ్చిన ఆదేశాల ప్రకారం రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్యాలయంపై టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్క మహిళా సోదరుమణికి నేను చేతులు ఎత్తి శిరస్సు వంచి వారికి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే స్ఫూర్తితో ఈరోజు మీరు సంఘీభావంగా చైతన్య సదస్సుకు పాల్గొన్నారో మరి మీరు ఇచ్చిన నమ్మకం, విశ్వాసంతో మేము భవిష్యత్తులో ముందుకెళ్ళి ప్రతి ఇంటికి, ప్రతి గడపకెళ్ళి టీఆర్ఎస్ పార్టీ అజెండాను మరి ప్రజలకు తెలియజేస్తాం. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన, కేటీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రతి గడపకు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరునికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కార్యక్రమాన్ని మరి సమాజానికి తెలియజేయడానికి మరి ఉదయం నుంచి ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్, జై మల్లన్న.